IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ అనేది పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడే రెడీ అవుతుంది, మరి పుంజుకుంటుందో లేదో తెలియదు. సరైన నాయకత్వం ఎవరు లేరు కదా, రాజశేఖర్ రెడ్డి తర్వాత సరైన నాయకుడు ఎవరు లేరు. సో దానికి సరైన నాయకుడు ఉంటే కాంగ్రెస్ ఏపీలో పుంజుకుంటుంది, లేకపోతే చెప్పదు. అంటే 2029లో కూడా షర్మిల గారు సీఎం అవుతారని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఓకే, షర్మిల రాజశేఖర్ రెడ్డి గారి కూతురు కాబట్టి ఆ బేస్ చేసుకొని ఆవిడ ఏదన్నా పార్టీని బలోపేతం చేస్తే ఆవిడ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఏపీలో అవన్నీ పాలనా పక్షము. అంటే బీజేపీ అంటే అర్థం బాబు, జగను, పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ మోడీకి సహకరించే వాళ్ళే. ప్రజల వైపు వాళ్ళకి అండగా ఉండాలంటే షర్మిల గారే ఉండాలి అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అంటే ఇప్పుడు కూటమిగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ అంటే జనసేన మూడు కలిసి కూటమిగా ఏర్పడి ఒక ప్రజల్లోకి మేము మంచి పరిపాలన అందిస్తాము, ఈసారి గెలిపించండి, మేము ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనే ఒక మేనిఫెస్టోతో వాళ్ళు బరిలోకి దిగటం జరిగింది. ప్రజలు అలాగే వీళ్ళకి ఈసారి అవకాశం కల్పిస్తే రాష్ట్రం ఏమన్నా అభివృద్ధి చెందుతున్నాం. ఇప్పటివరకు రాజధాని లేదు కాబట్టి, ప్లస్ ఉద్యోగాల కల్పన కూడా లేదు. ఆ దిశగా ఏమన్నా చంద్రబాబు నాయుడు అంటే మనకి ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని వచ్చి ఏమైనా చేస్తాడనే ఉద్దేశంతో గెలిపించుకోవటం జరిగింది. షర్మిల జస్ట్ మొన్నటిదాకా తెలంగాణలో ఉంది ఆవిడ, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇక్కడ ఏదన్నా పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలందరినీ, పూర్వం ఉన్న కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలందరితో కలిసి మమేకం అయ్యి పార్టీని బలోపేతం చేస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగితే, కడప ఉప ఎన్నికలు అనేది జరిగితే నేను ఊరు తిరిగి షర్మిలాని గెలిపిస్తానని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే నేను ఇప్పుడు అదే చెప్పాను, ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన పటిష్టమైన నాయకులు లేరు కాబట్టి ప్రజల్లో ఆ విశ్వాసం కల్పించడానికి ప్రస్తుతం వాళ్ళు పార్టీని బలోపేతం చేసుకుంటానికి ఎవరైతే మెయిన్ నాయకులు ఉన్నారో సీనియర్ నాయకులు వాళ్ళందరినీ కలుపుకొని కనుక చేస్తే ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి మన ఏపీలో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు కడపలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందంటారా? అంటే వాళ్ళు రాజీనామా చేసి ఉప ఎన్నికలు మళ్ళీ మొదలుపెట్టి అలాంటి జరిగే అవకాశం ఉంటుందంటారా మీ ఉద్దేశం ప్రకారం? వాళ్ళు రాజీనామా చేస్తే జరగచ్చు, మరి వాళ్ళు చేస్తారో లేదో మనకి ఇంకా ఐడియా లేదు కదండి. వాళ్ళు రాజీనామా చేస్తే అక్కడ ఏదన్నా కడప, పులివెందుల అటువైపు ఆవిడ సొంత నియోజకవర్గాలు కాబట్టి అక్కడ వాళ్ళకి పట్టు ఉంటుంది. అది రాజశేఖర్ రెడ్డి గారి కూతురుగా కానీ, ఇప్పుడు జగన్తో ఎటు విభేదం ఉంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఆవిడకి ఏదన్నా ఉండే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా. అంటే విభజన తర్వాత ఏపీలోకి కాంగ్రెస్ పార్టీని అంటే ఆహ్వానించే అవకాశం ఉంటుందంటారా ఏపీ ప్రజలు? అదే అంటున్నాను నేను, రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఉండుండేది. కాకపోతే రాజశేఖర్ రెడ్డి గారు లేకపోవటం, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో గెలవటం, ప్రజలు మళ్ళీ ఆయన తిరస్కరించి టీడీపీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆ టైంలోనే ఈవిడ తెలంగాణ వెళ్లకుండా ఏపీలోనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ పెద్దలతో కలిసి ఒక అంటే మీటింగ్ లాగా పెట్టుకొని చేస్తుంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ వారసత్వం మాకుందంటూ జగన్ గారు మరియు షర్మిల గారు పోటీ అనేది పడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం? యాక్చువల్గా జగన్ గారితో కలిసి ఉండేటప్పుడు వారసత్వం ఉందని ఆవిడ చెప్పారు, అది ఓకే. ప్రస్తుతం జగన్తో లేకుండా ఆవిడ సపరేట్గా వచ్చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి అది ఖచ్చితంగా ఇద్దరికి వారసత్వం అనేది ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ స్థాపించారో ఆయనే జగన్మోహన్ రెడ్డి, ఆయనకే అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిడ లేరు కదా, కంటిన్యూగా పక్కకు వచ్చేసారు కదా. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు నేను బీజేపీలో ఉంటే బీజేపీ, టీడీపీలో ఉంటే టీడీపీ, అంతేగాని నేను కాంగ్రెస్ పార్టీ అంటే ఒప్పుకోరు కదా ప్రజలు. నువ్వు ఏ పార్టీలో కొనసాగుతున్నావో అదే నీ పార్టీ అని ప్రజలు విశ్వసిస్తారు. నువ్వు అలాగా వాళ్ళతో మమేకమైన మీరు ఇంటర్వ్యూలు కానీ మీరు పెట్టిన ప్రెస్ మీట్లో కానీ నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని ఉన్నప్పుడు ఇప్పుడు మీరు వైఎస్ఆర్ పార్టీ అంటే ప్రజల్లోకి అది విశ్వాసం రాదు కదా. నువ్వు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ మమేకం అయ్యి ప్రజల్లోకి వెళ్ళి మీరేం పరిపాలన అందిస్తారు, ఎలా చేస్తారో ప్రజలను ప్రజలకు ఒక విశ్వాసం కల్పిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం. అంటే
ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఏ అయితే ఆశయాలతో ప్రజల్లో వచ్చారో ఆ విధంగా వారసత్వం అనేది షర్మిల గారే పుంజుకుంటారు, ఆవిడే వైఎస్ఆర్ వారసత్వాలని రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమేనంటారా? అయితే ఆవిడ అలా అంటున్నారు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ఉన్నాయో ఆయన భావజాలాలు ఏమున్నాయో ఆయన ప్రజల్లో తీసుకెళ్ళి ఇవన్నీ మంచి చేస్తాననే కోణంలో ఆయన చేయటం జరిగింది. అయినప్పటికీ ప్రజలు ఆయన చేసినప్పటికి కూడా ప్రజలు ఆయన్ని నమ్మలేదు. ఈ ఎలక్షన్లో ఓడించారు. ఓటమంటే 11 సీట్లకి పరిమితం చేశారు. ఇప్పుడు రేపొద్దున్న రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీని తీసుకుని ఆవిడ ఒక పార్టీని పటిష్టం చేయడానికి ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చి పుంజుకునే అవకాశం ఉంటుంది. నాకు చంద్రబాబు వెళ్ళింది కూడా ప్రజల శ్రేయస్ కోసం అడగడానికి కాదు, కేవలం అక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికే అని విజయశాంతి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీని సంబంధించిన విజయశాంతి గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? వాస్తవంగా వాళ్ళు అనుకునేది నిజమైతే లాస్ట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అక్కడ అసలు పోటీ చేయలేదండి. తెలంగాణలో కావాలనే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవాలి, ప్లస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి, అవకాశం వాళ్ళకి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే టీడీపీ అసలు పోటీ చేయలేదు. అది రాజకీయ కోణంగా చూసుకుంటే ప్రజలకి అర్థమైపోతుంది. ఒకవేళ ఆయన రాజకీయంగా అక్కడ పోటీ చేసి గెలవాలి అనుకుంటే కనుక లాస్ట్ ఎలక్షన్లో టీడీపీ అక్కడ పోటీ చేసి ఉండేది, కానీ చేయలేదు. ఇప్పుడు వెళ్ళిన పర్పస్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే విభజన జరిగినప్పుడు కొన్ని ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అటు సంస్థలు అయితే కానివ్వండి, ఉద్యోగస్తులకైతేనేవ్వండి, ఏదైనా సరే కొన్ని పెండింగ్ ఉన్నాయి, వాటి మీద చర్చించుకొని కూలంకుషంగా అవి క్లియర్ చేసుకుందాము. రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా సత్సంబంధాలు ఉంటా వాళ్ళ రాజకీయాన్ని మిత్రత్వంగా నడుపుకునే కోణంలో ఆయన అక్కడ వెళ్ళి మాట్లాడటం జరిగింది తప్పితే పార్టీల గురించి కానీ దాని గురించి అసలు చర్చ అనేది అక్కడ ఏం జరగలేదండి.